మా మరదలు ముగ్గురిని ఆ ఇంట్లోకి వచ్చి చంపింది మాకు తెలియదు. పిఎస్ వాళ్ళు వచ్చి డోరు గేటుకు లోపల నుంచి తాళం వేసుకోరు. గేటు వాళ్ళ కొడుతుంటే ఫస్ట్ ఒక సౌండ్కే లేచినాం, ఏంది సౌండ్ అని. లేస్తే అప్పటికే వీళ్ళు పిఎస్ వాళ్ళు లోపలికి గేట్ వాళ్ళ కొట్టి లోపలికి వద్దురు. లోపలికి వస్తుంటే మేము గిట్ట పోయి చూద్దామంటే వద్దు, చూడొద్దు, ఇది మర్డరు, ఇక్కడ ప్రూఫ్స్ ఉంటాయి, మీరు ఇంట్లోకి వస్తే మీవి ఫింగర్ ప్రింట్స్ పడతాయి అట్లా అంట అని చెప్పి మనల్ని పక్కకు తోసేసారు. దారుణంగా రాజకుమార్ సంబంధించిన ఫ్యామిలీతో పాటు ఈ మైనర్ బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులు చంపడానికి కారణం ఏంటి? రీజన్ ఒకటే, వాడు పెద్ద సైకో, వానికి పెళ్ళి అయింది ఆల్రెడీ, 2 పిల్లలు. మా పిల్ల వెనక పడుతుంటే మేము పడొద్దని చెప్పినాం, చెప్పితే ఇంటలేడు. వినకపోతే పిఎస్లో కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేసాక వాడు పట్టించుకోకుండా బయట తిరుగుతుండంటే పిఎస్ వాళ్ళకి చెప్పినాం, పోయి ఇట్లా బయట తిరుగుతున్నాం, మేము కంప్లైంట్ పెట్టినాం, మైనర్ బాలిక, మేము ఎప్పుడు మా బిడ్డ అంటుంటామా అంటా అని చెప్తే మేము బెదిరిస్తాము అంటా అని చెప్పినారు. మళ్ళీ ఒకసారి పోయినాం, వాడు దొరుకుతలే అన్నాడు. వాడు దొరుకుతలే అంటే ఎక్కడ మాకు కనిపిస్తుండు, రోడ్డు మీదే తిరుగుతున్నాడు, వాళ్ళ అన్నతో పాటు వాళ్ళ నాయనతో పాటు తిరుగుతున్నా అంటే లేలే ఏమన్నా ఉంటే మాకు చెప్పండి ఏ ఏరియాలో ఉన్నాడు అని మాకు రిటర్న్ మాకు క్వశ్చన్ వేస్తారు వాళ్ళు పిఎస్ నుంచి పోలీసు వాళ్ళు.